నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను సాయి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కనుక తమిళనాడు ఎన్నికల్లో పోలింగ్ భారీగా నమోదవుతోంది. మధ్యాహ్నం 3 గంటలకే 70% పోలింగ్ నమోదైంది. ఇక 4.1 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పెరుగుతున్నటువంటి ఓటింగ్ శాతంతో అధికార పార్టీ డిఎంకేలో ఆందోళన మొదలైంది. ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓటు వల్లే పర్సంటేజ్ పెరుగుతోందని డిఎంకే ఆందోళన వ్యక్తం చేస్తోంది. పెరుగుతున్న పోలింగ్ శాతంపై టీవీకే విజయ్ ప్రభావం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలికపైనే డిఎంకే ఆశలు పెట్టుకుంది. మరోవైపు పెరుగుతున్న పోలింగ్ పర్సంటేజ్తో అన్నా డిఎంకేలో ఆశలు చిగురిస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, ఓట్ల శాతం పెరుగుతోంది, మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంకి ఎందుకు ఆందోళన వ్యక్తమవుతున్నారు? అలాగే టీవీకే పార్టీ ఈ యొక్క ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? రైట్ సాయిరామ్, మొత్తానికి తమిళనాడుకు సంబంధించినటువంటి ఎన్నికల్లో భారీ ఎత్తున పోలింగ్ శాతం నమోదవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 2021లో చూస్తే మనం, అంటే గత 5 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో చూస్తే దాదాపు 73.63% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. అంటే ఓవరాల్ పోలింగ్ శాతం 73.63% అప్పట్లో నమోదైంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో దాదాపుగా కూడా 3 గంటల వరకు 70% వరకు పోలింగ్ శాతం నమోదైనటువంటి పరిస్థితి. అంటే 70% అంటే దగ్గర 5,43,43,291 మంది ఓటర్లు ఉంటే వాళ్ళలో 3 గంటల లోపల దాదాపు 4,40,40,304 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి. అంటే గత సారితో పోల్చితే ఈసారి భారీ ఎత్తున పోలింగ్ పర్సంటేజ్ నమోదవుతున్నటువంటి పరిస్థితి. 2021 ఎన్నికల్లో 3 గంటలకి అప్పట్లో 52.20% పోలింగ్ నమోదైతే ఇప్పుడు అది 70% నమోదైనటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతోపాటు గత ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంటకి 39.8% నమోదైతే ఈసారి 56.81% నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 11 గంటలకి గత ఎన్నికల్లో 26.29% నమోదైతే ఈసారి దాదాపుగా కూడా 37.56% నమోదైంది. అలాగే ఉదయం 9 గంటలకి గత ఎన్నికల్లో 13.8% నమోదైతే ఇప్పుడు అది 17.69% నమోదైన పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి పోలింగ్కి సంబంధించినటువంటి సరళి కావచ్చు, ట్రెండ్ని బట్టి చూస్తూ ఉంటే ఇది 90% దాటేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు 70% పోలింగ్ నమోదు అవడం అనేది భారత ఎన్నికల చరిత్రలోనే ఇది ఒక రకమైనటువంటి రికార్డ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటి అంటే, పెరుగుతున్నటువంటి పోలింగ్ శాతం ఏ పార్టీకి అనుకూలంగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఓటింగ్ శాతం పెరుగుతోంది అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంది. సో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉండడంతోనే ఓటర్లు ఓటెత్తుతున్నారు అనేటటువంటి పరిస్థితి గతంలో జరిగినటువంటి అనేక ఎన్నికల్లో మనం చూసాం. 1951 నుంచి భారతదేశంలో జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ పెరిగినటువంటి సందర్భాల్లో ఎక్కువ సార్లు ప్రభుత్వ వ్యతిరేక ఓటు వల్లే పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మరి ఈ సందర్భంలోనే ప్రస్తుతం పెరుగుతున్నటువంటి పోలింగ్ పర్సంటేజ్ అనేది ప్రభుత్వ డిఎంకేకి వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇక్కడ డిఎంకేకి వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా వ్యతిరేక ఓటు చీలేటటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి డిఎంకేకి మంచి చేసేటటువంటి పరిస్థితి ఉంది. దాని మీదే ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ డిఎంకే వ్యతిరేక ఓటు చీలితే అది నేరుగా అన్నా డిఎంకేకి వెళ్ళాలి. కానీ ఇక్కడ టీవీకే అనేటటువంటి మూడో పార్టీ ఉన్నటువంటి పరిస్థితుల్లో సో కొన్ని ఓట్లు అన్నా డిఎంకేకి, కొన్ని ఓట్లు టీవీకేకి వెళ్ళడం వల్ల అక్కడ ఓటు అనేది చీలుతుంది. సో ఓటు చీలిక రావడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ఇప్పుడు టీవీకే పార్టీకి సంబంధించి కూడా ప్రభావం ఎక్కువగా చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అధికార పార్టీ పైన ఉన్నటువంటి యొక్క ప్రభావం చూసినట్టయితే కొంచెం వ్యతిరేకత ఉన్నట్టుగా అయితే బయటపడింది. సో టీవీకే విజయ్ ప్రభావం ఈ ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోయే అవకాశం ఉంది? అదే చెప్తున్నా సాయిరామ్, వాస్తవంగా ఇక్కడ పెరుగుతున్నటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఈ ఓటింగ్ పర్సంటేజ్ అనేది ప్రభుత్వ వ్యతిరేక ఓటు. సో ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇక్కడ 2 పార్టీలకి, అంటే డిఎంకేకి సంబంధించినటువంటి వ్యతిరేక ఓటు అటు అన్నా డిఎంకే బీజేపీ కూటమి ఒకటి, అలాగే ఇంకొకటి టీవీకే. సో ఈ 2 పార్టీలకి కూడా మారవడం వల్ల, అంటే 2 పార్టీలకు కూడా వెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే ఒక ఓటు 2 ప్రాంతాలకు వెళ్ళడం వల్ల అక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు
స్థాయి తగ్గిపోయేటటువంటి పరిస్థితి ఉంది, అంటే క్షీణించేటటువంటి పరిస్థితి. సో ఇలా క్షీణించడం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎప్పుడైతే చీలుతుందో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎప్పుడైతే క్షీణిస్తుందో ఆ సందర్భంలో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నటువంటి పార్టీకి అవకాశాలు ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో టీవీకే మూడో పార్టీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, అంటే ఒక రకంగా చెప్పాలంటే అన్నాడీఎంకేతో కానీ టీవీకే కానీ కలిసి ఉంటే, విజయ్ కానీ కలిసి ఉంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో డిఎంకే ఘోర పరాజయం చవిచూసి ఉండేది. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువగా ఉంది కాబట్టి. కానీ అక్కడ అన్నాడీఎంకే అలాగే టీవీకే వేరువేరుగా ఉండడం వల్ల ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతున్నటువంటి పరిస్థితుల్లో సాంప్రదాయ ఓటు మాత్రం డిఎంకేకి అలాగే ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఇక టీవీకే విషయానికి వస్తే అది కింగ్ కాకపోయినప్పటికీ కూడా ఈసారి ఎన్నికల్లో కింగ్ మేకర్గా మారతాను అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. కనీసం 15 నుంచి 20 స్థానాలన్నా వస్తే తద్వారా రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే తన అవసరం ఎంతైనా ఉంటుంది అనేటటువంటి ఆశతో ఆయన ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం కారణంగా డిఎంకేకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ ఆశ అంతా కూడా చీలేటటువంటి వ్యతిరేక ఓటు మీద డిఎంకే ఎక్కువగా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా చూస్తే ఈ ట్రెండ్స్ని బట్టి చూస్తూ ఉంటే ఖచ్చితంగా 90% కానీ దాటేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోపక్క అన్నాడీఎంకే కూడా ఈ వ్యతిరేక ఓటు చీలకుండా తమ వైపు తిప్పుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తోందనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ రాజు. రైట్, ఇక పశ్చిమ బెంగాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ కట్టారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 78.7% పోలింగ్ నమోదైంది. ఇక పోలింగ్ కేంద్రాల దగ్గర భారీగా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. రైట్, పోలింగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ కడుతున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా 78.7% పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల దగ్గర భారీగా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. రైట్, పోలింగ్ డే బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ కడుతున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా 78.7% పోలింగ్ నమోదైంది. ఇక పోలింగ్ కేంద్రాల దగ్గర భారీగా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.